మనకున్న చిన్న జీవితంలో మనల్ని ప్రేమించేవారు, ఇష్టపడేవారు దొరకడం అదృష్టం. ఈ సృష్టిలో మనం ఒక అణువంత అందిన అభిమానాన్ని నిర్లక్ష్యంగా దూరం చేసుకుంటే వారిని తిరిగి చూడలేము, జ్ఞాపకాలలో తప్ప. ఆస్తులను సంపాదించుకోవడంలో ఆప్తులను కోల్పోకూడదు. అంతస్తులు నిర్మించుకోవడంలో ఆత్మీయులను కోల్పోకూడదు. సౌకర్యాల కోసం చింతిస్తూ సంతోషాన్ని వదులుకోకండి. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. నిన్ను చూసి నీలా ఉండాలి అని అనుకోవాలి, కానీ నీలా ఉండకూడదు అని మాత్రం అనుకోకూడదు. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని. బాధలో తోడు ఉండే బంధాన్ని, బంధించే బంధువులను, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించని దీనావస్థని జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నిటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిందే. జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది. ఆ పాఠాలతో మనం మానసికంగా మరింత పరిణితి చెందుతాం. ఈ పరిణితి మన సంబంధాలపైన ప్రతిబింబిస్తుంది. సంబంధంలో ఉన్నప్పుడు కొన్ని హద్దులు అనేవి ఉంటాయి. అసౌకర్యంగా అనిపించినప్పుడు మౌనంగా భరించకూడదు. మాట్లాడకుండా ఉండకూడదు. మనందరికీ ఆవేశాలు ఉంటాయి. కొన్ని కోపాలు నియంత్రించుకోలేనివి. సరైన విధానంలో జవాబు చెప్పడం, సరైన వ్యూహాన్ని అనుసరించడం మన ఎదుగుదలను సూచిస్తుంది. అన్ని పనులు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అందుకు కలత చెందాల్సిన అవసరం లేదు. ప్రతికూలతలోనూ నిదానంగా వ్యవహరించడం మన ఎదుగుదలకు సంకేతమే. రేపటి నుంచి ఏదో సాధించేయాలి అని ఒక్కసారిగా పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఓర్పు అలవర్చుకోవడం నేర్చుకున్నామంటే ఎదుగుతున్నామని అర్థం. మనం ఇంకొకరితో పోల్చుకోకూడదు. మన ప్రయాణం మనది, ఎవరి ప్రయాణం వారిది. మన గమ్యం ఏమిటో మనకు తెలుసు కాబట్టి ఇంకొకరితో పోటీ అవసరమని భావిస్తే మీరు విజేతలే.
మన విలువలు, మన ఆలోచన విధానాన్ని గౌరవించే వారి సలహాలు తీసుకోవచ్చు. ఉన్నతంగా ఎదిగేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇదే ఎదిగే వారి అసలైన లక్షణం.